హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ప్రస్తుతంగానే మనం కానీ చూసుకున్నట్లయితే ఒకానొక టైంలో జస్ట్ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏంటంటే బాలీవుడ్ ఇస్ ద టాప్ ఇండస్ట్రీ. సో వన్స్ ఏమైనా ఆఫ్టర్ మన టాలీవుడ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే బాలీవుడ్ దగ్గరికి వెళ్ళేవారు, దాని తర్వాత ఆటోమేటిక్గా హాలీవుడ్ అనమాట. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయిపోయి బాలీవుడ్లో ఉండేటటువంటి వాళ్ళు తెలుగు సినిమాలో కనిపిస్తే చాలు అనే లెవెల్కి వచ్చిందనమాట. సో మనకి ఈ విషయం మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నోసార్లు చెప్పారనమాట. సో ప్రతి ఒక్కరు కూడాను బాలీవుడ్ యాక్టర్స్నే పొగుడతారు, బాలీవుడ్ యాక్టర్స్నే పొగుడతారు. సో మన తెలుగు ఇండస్ట్రీలో లేని టాలెంటా, సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ విషయంగా మనకి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి ఈవెంట్లో చాలా ఈవెంట్స్లో చెప్పడం జరిగిందనమాట ఒకనొక టైంలో. బట్ ప్రెసెంట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు కోరిన కోరిక నెరవేరినట్టయింది. సో బాలీవుడ్లో ఈజ్ అ కింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఒకప్పుడు. సో అమితాబ్ బచ్చన్ గారు సో ప్రెసెంట్ ఏంటంటే ఆయన ఆఫ్టర్ బాహుబలి తర్వాత తెలుగులో 2 సినిమాస్లో కనిపించారనమాట. అంటే గెస్ట్ అపియరెన్స్ కానీ ఒక రోల్ పరంగా కనిపించారు. ఒకటి మెగాస్టార్ చిరంజీవి సినిమా అయినటువంటి సైరా నరసింహారెడ్డిలో కనిపించారు. అండ్ దాని తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి నాగశ్విన్ డైరెక్షన్లో కల్కి 2898 ADలో కూడా ఫుల్ ఓవర్ రోల్గా అంటే మొత్తం ఫుల్ లెంత్ మూవీలో కనిపించారనమాట మనకు అమితాబ్ గారు. ఇక దీని తర్వాత ఇంకెవరైనా మన తెలుగు సినిమాస్లో ఉన్నారని మనం కానీ లెక్కేసుకొని చూసుకున్నట్లయితే గాడ్ ఫాదర్ సినిమాలో మనకి సల్మాన్ ఖాన్ గారు సెకండ్ హాఫ్లో కనిపిస్తారనమాట ఒక రోల్ ప్లే చేస్తూ. అండ్ దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే బాహుబలి తర్వాత చాలా సినిమాస్లో మనల్ని కనిపించారు. రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ ఉంటున్నారనమాట, అంటే తెలుగులోకి వస్తున్నారు. అంతేకాకుండా కల్కి సినిమాలో మనం కానీ చూసుకున్నట్లయితే దీపికా పదుకునే చేత తెలుగు మాట్లాడించారు. అంటే డబ్బింగ్లో వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పినప్పటికీ కూడా లిప్సింగ్లో ఆవిడ తెలుగే మాట్లాడారనమాట. సో ఈ విధంగా మనం చాలా దగ్గర బాలీవుడ్ వాళ్ళని చూస్తూనే ఉన్నాం. అండ్ రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఆదిపురుష్ సినిమా కూడా బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి తీయడం జరిగింది. సో సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే బాలీవుడ్ వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళతో కలిసి పనిచేయాలనే ఆలోచనలో ఉన్నారనమాట. ఇక మన బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా మనం కానీ చూసుకున్నట్లయితే మన టాలీవుడ్ హీరో అయినటువంటి అక్కినేని నాగార్జున కూడా ఆ సినిమాలో కనిపించడం జరిగింది. ఇక నెక్స్ట్ మన ముందరికి రాబోతున్నటువంటి మరో సినిమా ఏంటంటే ఈ వార్ 2 సినిమాలో కూడా మన జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ వాళ్ళకి సపోర్టింగ్ రోల్లో కనిపిస్తున్నారు అనమాట. అంటే బాలీవుడ్లో ఉన్నటువంటి చాలా మంది కూడాను మన టాలీవుడ్ సంబంధించినటువంటి విషయాలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక రీసెంట్గా వచ్చినటువంటి సల్మాన్ ఖాన్ మూవీలో కూడాను మనకి వెంకటేష్ గారు అండ్ అలానే పూజా హెగ్డే కనిపించడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే తెలుగు స్లాంగ్, అంటే ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్ సంబంధించినటువంటి వర్షన్ మనకి ఎక్కువ చూపించారనమాట. సో ఈ వర్షన్గా మనం కానీ చూసుకున్నట్లయితే రాను రాను అంటే అన్ని భాషల వాళ్ళందరూ కూడాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇతర భాషల్లో ఉన్నటువంటి ప్రధాన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారనమాట. సో ప్రెసెంట్ మనం కానీ కరెక్ట్గా లెక్కేసి చూసుకున్నట్లయితే కేవలం 10 to 15 years లోపల చిరంజీవి గారు అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అయ్యామన్నమాట. సో ప్రెసెంట్ ఇప్పుడు అందరూ కూడాను తెలుగు ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా అయితే ఉంది ప్రస్తుతానికి. అండ్ సలాడ్ సినిమా కన్నడ డైరెక్టర్ వచ్చి తెలుగు హీరోతో సినిమా చేశాడు. సలాడ్ సినిమా అది ఏ లెవెల్లో హిట్ అయిందో మనకి తెలియదు కాదు. సో ఇకపై మన దగ్గర కూడా పాన్ ఇండియన్ డైరెక్టర్స్ ఉన్నారనమాట. అండ్ ఈ ఇయర్ స్టార్టింగ్లో వచ్చినటువంటి హనుమాన్, సో ప్రశాంత్ వర్మ ఒక కొత్త డైరెక్టర్ అయినప్పటికీ అతను తీసినటువంటి చిన్న సినిమానే పాన్ ఇండియన్ లెవెల్లో హిట్ అయ్యి చాలా మందికి చాలా అద్భుతంగా నచ్చింది అనమాట. సో ఈ పరంగా చూసుకున్నట్లయితే మన తెలుగు వాళ్ళకి ప్రెసెంట్ ఇక సినిమా ఇండస్ట్రీలో తిరుగులేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే బాలీవుడ్ వాళ్ళు కేవలం ఓన్లీ ఇండియాకి మాత్రమే పరిమితం అయ్యారు, కానీ మన టాలీవుడ్ వాళ్ళు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యారనమాట. సో ఈ మధ్య మనం కానీ చూసుకున్నట్లయితే యూఎస్, యూకే అండ్ జపాన్, చైనా, సో ఈ ప్రదేశాల్లో ఈ దేశాల్లో కూడాను మన తెలుగు సినిమాలు సూపర్ హిట్ లెవెల్లో దూసుకుపోతూ ఉన్నాయి. సో మీ ఉద్దేశం ఏంటి? ఈ విధంగా బాలీవుడ్ యాక్టర్స్ అందరూ మన దగ్గరకు వచ్చి నటిస్తున్నారంటే గెస్ట్ అపియరెన్స్ కానివ్వండి, సినిమాలు ఎక్కడ దగ్గర ఉండటం వల్ల కానివ్వండి, అండ్ మన తెలుగు డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్లో కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలు కూడా తీశాడు. సో ఈ విధంగా మీరు కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మనం కానీ అంటే ప్రీవియస్గా మనం ఒకప్పుడు కానీ చూసుకున్నట్లయితే రామ్ గోపాల్ వర్మ కూడా హిందీలో సినిమాలు తీశారు. బట్ అప్పుడు ఏంటంటే ఆ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు తీసినటువంటి సినిమాలు ఏంటంటే కొన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే మన తెలుగు వాళ్ళకి రాను రాను పేరు అయితే పెరుగుతుంది. సో అందువల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి వర్క్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చాలా మందిలో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ని మనం తోపు అనుకుని ఒక 20-25 years బ్యాక్. సో ఇప్పుడు అదే బాలీవుడ్ మన టాలీవుడ్లో పనిచేయడానికి, కలిసి పనిచేయడానికి చాలా ముందుకు వస్తున్నారనే తెలుస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే బాలీవుడ్ ఇంకే యాక్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకా మనకి తెలుగులో కనిపించింది ఎవరైనా ఉన్నారంటే మన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ మాత్రం మనకి తెలుగులో కనపడలేదు. బాలీవుడ్ ఉన్న ప్రతి ఒక్కరు అంటే హీరోస్ అందరూ కూడా తెలుగులో మనకి అక్కడక్కడైనా కనిపించారు. అండ్ మన తెలుగు హీరోలు చాలాసార్లు బాలీవుడ్ సినిమాస్లో కనిపించారు. సో ఇకపై బాలీవుడ్ నుంచి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు కలిసి ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.